ఎదుర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రభుత్వంలో చాలా కీలకమైన శాఖలు రెవెన్యూ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రకరకాల పెద్ద పెద్ద శాఖలు ఉన్న అనుభవం కలిగిన సీనియర్లకు ఈ శాఖలను కేటాయించి తెలంగాణ విద్యాశాఖను ముఖ్యమంత్రిగా నేను నా దగ్గరే పెట్టుకున్నా. ఆనాడు చాలామంది మీరు రెవెన్యూ, ఫైనాన్సు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లాంటి శాఖలు తీసుకుంటే బాగుంటుంది కదా, ఎవరైనా ముఖ్యమంత్రులు ఈ విధంగానే తీసుకుంటారు. గతంలో ఉన్న పాలకులు రెవెన్యూ, ఫైనాన్స్ లేదా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ముఖ్యమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరనే పెట్టుకున్నారు. మీరెందుకు విద్యాశాఖను పెట్టుకున్నారని నన్ను చాలామంది అడిగినారు. నేను ఒకటే సమాధానం చెప్పిన, ఆనాడైనా ఈనాడైనా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రభుత్వ తరగతి గదుల్లోనే ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, వందలాది మంది పిల్లలు త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఎవరు ఫాలో చేయడం, అసమర్థులు పరిపాలనలో ఉండడం శాశ్వతంగా ఈ తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆత్మ బలిదానాలు చేసుకోలేదు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించలేదు. ఎప్పుడైతే తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యమ బాట పట్టినరో, తెలంగాణ నినాదాన్ని అందుకున్నారో, గల్లీ గల్లీలో జయ జయ తెలంగాణ నినాదాన్ని వినిపించినరో, ఆనాడే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగివచ్చి తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, వీళ్ళందరి కన్న కలలు మీ భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తులో మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యాలను ఏలాలి, ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కావాలి, తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు కీలకమైన బాధ్యత పోషించాలి అని ఆనాడు వాళ్ళు భావించారు. మరి ఆ త్యాగాలకు గుర్తింపుగా, ఆ త్యాగాలను గౌరవించడానికి అవసరమైన ప్రణాళికలు 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం చేపట్టలేదు. ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల శుభకార్యాన్ని కూడా ఆనాడు సరైన విధంగా జరుపుకోలేని పరిస్థితులు. యూనివర్సిటీలో ఉన్న మౌలిక వసతులే కాదు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే సింగిల్ టీచర్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు, అంగన్వాడీ నుంచి మొదలు పెడితే ఎక్కడ చూసినా నిర్లక్ష్యం, నిర్లక్ష్యం, నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం పేదలకు విద్యను దూరం చేసి, పేదలకు విద్య ఎప్పుడైతే దూరమైందో వ్యసనాలకు బానిసలుగా మారి వ్యసన పరుల తెలంగాణగా మారే పరిస్థితులు దాపురించినాయి. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఇక్కడున్న మా టీచర్లకు, నిరంతరం తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి పనిచేస్తున్న మా ఉపాధ్యాయులకు ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. ప్రభుత్వ పరంగా 26,000 పాఠశాలలు ఉంటే ఈ 26,000 పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సిబ్బంది, ఉపాధ్యాయులకు ఉన్న అనుభవం కానీ, వాళ్ళకున్న అర్హత కానీ, వాళ్ళకున్న డిగ్రీలలో సగం కూడా ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లకు లేవు. కానీ మరి ఎందుకు పేదలు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు? ఎందుకు పేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదు అంటే, ప్రభుత్వం ఆ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, మౌలిక వసతులు లేకపోవడం వల్లనే
దానికి ఉదాహరణే కొత్తకోట బాలికల పాఠశాల. 2023 కంటే ముందు ఇక్కడున్న పరిస్థితులు 350 మంది స్టూడెంట్స్ చదువుకునే ఈ పాఠశాల హైవేలో ఉన్న కొత్తకోటలో, చైతన్యం ఉన్న కొత్తకోటలో కనీసం పిల్లలను చదివించడానికి తరగతులు గదులు లేకున్నా గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళు, ఇంటి పేరు నీళ్లను పెట్టుకున్నోళ్ళు, కానీ చదువుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన